డ్రామా స్టార్టింగ్ సీన్‌లో మనకి మన హీరోయిన్‌ని చూపిస్తారు. తను చాలా రిచ్ అయి ఉంటుంది. తన ఐడెంటిటీని తన ఫ్రెండ్ లీటాతో చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తను ఒక ఆర్డినరీ గర్ల్‌గా ఒక ఆర్డినరీ లైఫ్ గడపాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా లీటా ఉండి ఒక రిచ్ అమ్మాయిగా మన హీరోయిన్ ప్లేస్‌కి వెళ్ళి ఉన్న కొద్ది రోజులైనా ఒక రిచ్ అమ్మాయిగా గడపాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను ఐడెంటిటీ చేంజ్ చేసుకుంటుంది. ఇక్కడ మన హీరోయిన్ నుండి చూస్తుంది. మన హీరో కాక్లా తన గర్ల్ ఫ్రెండ్ తోటి ఎంతో రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉండడం చూస్తుందనమాట. "నువ్వు అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? నీకు ఇన్ని రోజులు దూరంగా ఎలా ఉండగలుగుతానని" చెప్పేసి తను వేరే చోటుకి వెళ్తుండేసరికి తను చాలా అప్సెట్‌గా మాట్లాడుతూ ఉంటాడనమాట. అది చూసి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుందనమాట. వాళ్ళ మధ్యలో ఆ రొమాంటిక్ ఫీలింగ్ చూసి. ఇంకా మన హీరోయిన్ నుండి బయలుదేరుతున్న టైంలో కాక్‌లా గర్ల్ ఫ్రెండ్ ఉండి తను వేరే అబ్బాయితో చాలా క్లోజ్‌గా ఉండడం చూసి తనుండి షాక్ అవుతుందనమాట. తనకి ఇంకా షాకింగ్ ఎప్పుడు తగులుతుందంటే తను వాళ్ళ ఫ్రెండ్ లీటా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన మొబైల్ ఫోన్‌లో డేటింగ్ యాప్ నుంచి చూస్తుందనమాట. మన హీరో కాక్‌లా ఉండి ఉంటాడు. మన హీరోయిన్‌కి మెసేజ్ చేస్తాడనమాట. ఆ మెసేజ్ చూసి తనుండి షాక్ అవుతుంది. తనకు చాలా వియర్డ్‌గా అనిపిస్తుందనమాట. తనుండి ఇంకా మెసేజ్ చెయ్యదు. తనకి రిప్లై ఇవ్వదు. ఇక్కడనేమో మనకి మన కాక్‌లా యొక్క వర్క్‌షాప్‌ని చూపిస్తారనమాట. తనుండి మన హీరో ఫోటో యూజ్ చేసి హీరో ఫ్రెండ్ ఉండి ఆ మెసేజ్ చేసి ఉంటాడనమాట. అది చూసి తనపై చాలా కోపడతాడు మన కాక్‌లా. ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి తన నార్మల్ లైఫ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ తన పర్స్ అక్కడ పడిపోయి ఉంటుంది. తను అది గమనించి ఉండదు. ఇక్కడ తను నుండి సూపర్ మార్కెట్‌కి వెళ్తుంది. అక్కడ బిల్ పే చేసే టైంలో తన పర్స్ తన దగ్గర లేకపోవడంతోటి తను నుండి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దాంతో దూరంకించి హీరో చూసి తను నుండి అనుకుంటూ ఉంటాడు. తను చాలా పూర్ అనుకుంటా. అందుకే తన ఫ్రెండ్‌ని చీట్ చేస్తుంది డబ్బుల కోసం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తన గురించి చాలా తప్పు అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి డబ్బులు లేకపోయేసరికి తను చాలా అప్సెట్‌గా తనుండి ఇంకా తన రూమ్‌కి వెళ్తూ ఉంటుంది. అంతలోనే తన్ని ఒక బైక్ వచ్చి గుద్దబోతూ ఉంటుంది. అంతలోనే కాక్‌లా ఉండి తన్ని కాపాడతాడనమాట. ఇక్కడేమో కాక్‌లా ఉండి తన వర్క్‌షాప్‌లో ఒక కార్ వచ్చి ఉంటుంది. ఆ కార్ బ్యాక్ డిక్కీలో తనుండి చూస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ లగేజ్ చూస్తాడు. చూసేసరికి తనుండి షాక్ అవుతాడు. తనుండి అనుకుంటూ ఉంటాడు. తను అయితే ఊరికి వెళ్ళలేదా? తను ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి తనుండి ఇంకా తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉండే ఫ్లాట్‌కి వెళ్తాడనమాట తను. ఆడికి వెళ్ళి చూసేసరికి అక్కడ మన హీరోయిన్ ఉండి ఉంటుంది. తనని చూసేసరికి తను చాలా సీరియస్ అడుగుతుంటాడు. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పేసి. ఇక్కడ మన హీరోయిన్ నుండి లీటా యొక్క కాంట్రాక్ట్ కంప్లీట్ అయి ఉంటుంది. తన యొక్క రూమ్‌ది. సో, ఇంకా తను చేసేదేం లేక తనుండి ఆడ ఉండి ఉంటుంది. ఎందుకంటే కాక్‌లా గర్ల్ ఫ్రెండ్ ఇంకా వచ్చి ఉండకపోయేసరికి ఇంకా తనుండి ఆ రూమ్‌లో అలాగే ఉండి ఉంటుంది. కానీ మన హీరో వచ్చేసి తనని ఖాళీ చేయమని చెప్తాడనమాట. ఇంకా తనుండి రూమ్ ఖాళీ చేస్తుంది. ఇక్కడ రూమ్ ఖాళీ చేసేసరికి తను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక తనుండి ఒక హోటల్‌కి వెళ్తుంది. అక్కడ తన దగ్గర డబ్బులు లేకపోయేసరికి తన ఏటీఎం కార్డ్ యూజ్ చేస్తుంది. ఇక్కడనేమో మన హీరోయిన్ వాళ్ళ డ్యాడీకి తెలుస్తుందనమాట. థాయిలాండ్‌లో హీరోయిన్ ఏటీఎం కార్డ్ యూజ్ చేయబడిందని అనేసరికి వాళ్ళ డ్యాడీకి అర్థం కాదు. తను ఇంగ్లాండ్‌లో ఉంది కదా! తను థాయిలాండ్‌లో ఎలా యూజ్ చేస్తుందని చెప్పేసి ఎలాగైనా హ్యాక్ చేసైనా సరే తన డీటెయిల్స్ మొత్తం తెలుసుకోండి అని చెప్పేసి చెప్తారనమాట. ఇక్కడ తనకు తెలుస్తుంది మన హీరోయిన్ ఇంగ్లాండ్‌లో లేదు. తను థాయిలాండ్‌లో ఉందని తెలిసేసరికి ఇంకా వాళ్ళ డ్యాడీ ఉండి తను థాయిలాండ్‌లో ఏం చేస్తుంది? వెంటనే తన డీటెయిల్స్ మొత్తం తెలుసుకోండి అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు. వెంటనే బయలుదేరాలని చెప్పేసి థాయిలాండ్‌కి. ఇక్కడనేమో కాక్‌లా ఉండి తనకి తెలుస్తుందనమాట. తన గర్ల్ ఫ్రెండ్ ఉండి తనని చీట్ చేస్తుంది. తను వేరే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని తెలిసేసరికి ఇంకా తనుండి వెంటనే హోటల్‌కి వెళ్తాడు. అక్కడ పెళ్లి జరిగే ప్లేస్‌కి. ఆడికి వెళ్ళి తను చాలా అంటే చాలా గొడవ చేస్తాడనమాట. ఆ పెళ్లి ఆపేయాలని చెప్పేసి అంటాడు. కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉండి నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పేసి తనని తిట్టి పంపిస్తుందనమాట అవమానించి ఇక్కడ. అక్కడికి మన హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది. వాళ్ళ డ్యాడీ హోటల్ అయి ఉంటుంది అది. వాళ్ళ డ్యాడీ పిలిచుండి ఉంటాడు. ఇంకా ఆడికి వచ్చేసరికి హీరోని చూసి తనకు అర్థమయ్యేలా చెప్తుంది. తనని కొంచెం కామ్ డౌన్ చేస్తుందనమాట. ఇక్కడ ఇదంతా వాళ్ళ డ్యాడీ చూస్తాడు. చూసి అనుకుంటాడు కాక్‌లా ఉండి తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. తన కోసమే తను ఈడికొచ్చిందని చెప్పేసి తనుండి తప్పుగా అనుకుంటాడు. తప్పుగా అనుకోని తనని చాలా అంటే చాలా తిడతాడనమాట. ఇంకా అదంతా వినేసరికి మన హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతుందనమాట. చాలా బాధపడుతుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది హీరోయిన్ వాళ్ళ డ్యాడీ ఉండి చిన్నప్పటి నుంచి మొత్తం తనకి నచ్చినట్టే హీరోయిన్‌ని ప్రవర్తించేలా చేస్తుండి ఉంటాడు. తనకి నచ్చినట్టు అస్సలకి ఉండనిచ్చేవాడు కాదనమాట. దాంతో హీరోయిన్ నుండి పారిపోవాలని చెప్పేసి అనుకోని ఉంటుంది. ఇంకా తనుండి చాలా ఎమోషనల్‌గా నుంచి బయటకొచ్చేస్తుంది ఏడుస్తూ. బయటకొచ్చేసరికి అక్కడ కొంతమంది వ్యక్తులుండి మన హీరోయిన్‌ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు. తనని హెరాస్ చేస్తూ ఉంటారనమాట. అదంతా చూసేసరికి మన కాక్‌లా ఉండి తనని కాపాడి తన వెంట తీసుకొని వెళ్తాడు. తను కూడా చాలా బాధలో ఉండడంతోటి తను డ్రింక్ చేస్తూ ఉంటాడు హీరోయిన్‌తో కలిసి. ఇక్కడ హీరోయిన్‌తో కలిసి డ్రింక్ చేస్తాడు. కానీ తనుండి చెప్తాడు "నువ్వు వాళ్ళ డబ్బుల కోసం నువ్వు ఒకరిని చీట్ చేయొద్దని" చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు. అదంతా వినేసరికి హీరోయిన్‌కి చాలా ఇన్సల్టింగ్‌గా అనిపిస్తుందనమాట. తనుండి ఇంకా నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ మన హీరోతో కాసేపు టైం గడుపుతుందనమాట. తను కూడా ఎమోషనల్‌గా చాలా బాధపడుతూ ఉండడంతోటి తను కూడా డ్రింక్ చేస్తుంది హీరోతో కూర్చొని.
ఇంకా డ్రింక్ చేసిన మత్తులో వాళ్ళు ఉండి చాలా క్లోజ్ అవుతారు. చాలా అంటే చాలా క్లోజ్ అవుతారనమాట. ఇంకా మార్నింగ్ లేచేసరికి మన హీరోయిన్ ఉండి తనని హీరోతో చూసేసరికి ఇంకా తను ఉండి నుంచి పారిపోతుంది. తను పారిపోవడం చూసి హీరో ఉండి తన వెంట వస్తుంటాడు. ఇక్కడ హీరోయిన్ ఉండి రైలు పట్టాలపై పరిగెడుతూ ఉండడం చూసి తను సూసైడ్ చేసుకుంటుందేమో అనుకొని తన దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు. తన్ని ఆపేసి తన నుండి చెప్తాడు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకు, మన మధ్యలో ఏది జరిగిందో అదంతా నేను చూసుకుంటాను, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను ఇష్టపడుతున్నాను, నీకోసం నేను ఏదైనా చేస్తానని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు. ఇంకా తన్ని కిస్ చేస్తాడు. కానీ అంతలోనే అటు నుంచి వాళ్ళ డాడీ వచ్చేసి తన్ని తీసుకొని వెళ్తాడనమాట. ఇంకా వాళ్ళ డాడీని చూసేసరికి తనకు తెలుస్తుంది హీరోయిన్ చాలా రిచ్ అని చెప్పేసి తనకి తెలుస్తుంది. తెలిసేసరికి తను ఉండి షాక్ అవుతాడు. ఇక్కడేమో వాళ్ళ డాడీ ఉండి ఇంకా చాలా అంటే చాలా సెక్యూరిటీ పెట్టి ఉండి ఉంటారు. హీరోయిన్ని ఎక్కడ వెళ్ళనివ్వకుండా తను ఉండి వేరే ఇంటికి షిఫ్ట్ చేస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ ఎక్కడ బయటికి వెళ్ళకుండా చేస్తాడు. కానీ తన కజిన్ వచ్చి తనని కలిసేసరికి తన కజిన్తో కలిసి తను ఉండి ఒక మెడికల్ షాప్కి వెళ్తుంది. వెళ్ళి తను ఉండి యాంటీ ప్రెగ్నెంట్ టాబ్లెట్స్ తీసుకుంటుంది. కానీ అక్కడ కూడా మన హీరో తన్ని వెతుక్కుంటూ వచ్చి తన్ని ఫాలో చేస్తాడు, తన వెంట పడతాడు. ఇక్కడ మన హీరో ఉండి తన్ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి పారిపోవడం ట్రై చేస్తుంది అనమాట. ఆయనకని తన వెంట వెళ్తాడు, తన ఇంటి దాకా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ కజిన్ ఉండి అనుకుంటాడు తను వర్కర్ ఏమో అనుకొని తన్ని ఇంట్లోపడి పంపిస్తాడు. ఇక్కడ హీరో ఇంట్లోపడికి వచ్చిన తర్వాత హీరోయిన్ని పట్టుకొని తనకి చాలా క్లోజ్ అవుతాడు. క్లోజ్ అయి తను ఉండి చెప్తూ ఉంటాడు. తను ఉండి ఒక వీడియో ఫుటేజ్ గురించి మాట్లాడతాడనమాట. మీ డాడీ ఒక వీడియో ఫుటేజ్ తన దగ్గర పెట్టుకున్నాడు, తను నాపై కేసు వేశాడు, ఆ కేసు విత్డ్రా చేసుకోవాలంటే ఆ వీడియో ఫుటేజ్ నాకు కావాలి, అది ఇచ్చే నేను తిరిగి వెళ్ళిపోతానని చెప్పేసి తను ఉండి చెప్తాడనమాట. అది మీ డాడీ దగ్గర ఉందనేసరికి ఇంకా తను ఉండి ఆ వీడియో ఫుటేజ్ తీసుకురావడానికి వెళ్తుంది. తను అది తీసుకునే లోపే వాళ్ళ డాడీ తన్ని చూసేసి తన్ని చాలా తిడుతూ ఉంటాడనమాట. తన్ని తిడుతూ ఉండేసరికి ఇంకా అక్కడ దాక్కున మన కాక్లో ఉండి బయటకు వచ్చేసి వాళ్ళ డాడీని తిడుతూ ఉంటాడనమాట. వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది. ఇదంతా చూసేసరికి ఇంకా ఆ గొడవ ఆపడానికి మన హీరోయిన్ నుండి ఇంకా నింద మొత్తం తనపైన వేసుకుంటుంది. ఇదంతా నా వల్లనే జరిగింది అని చెప్పేసి ఇంకా కాక్లని బయటికి పంపిస్తుంది అనమాట. కాక్ల బయటికి వచ్చేసరికి అక్కడ వాళ్ళ కజిన్ ఉండి తన్ని చూసి చాలా సీరియస్గా తన్ని చాలా కొడతాడనమాట. చాలా అంటే చాలా కొడతాడు. అదంతా చూసేసరికి మన హీరోయిన్ నుండి ఇంకా ఆపండి, నేను ఇంకెప్పుడు కాక్లని కలవను, ఇదంతా నా వల్లే కదా, ఇంకోసారి తన్ని కలవను అని చెప్పేసి తను ఉండి చెప్తుంది. ఇంకా వాళ్ళ డాడీ ఉండి తనకి సెక్యూరిటీ చాలా అంటే చాలా టైట్ చేస్తాడనమాట. తనకి 24 గంటలు తన చుట్టూ సెక్యూరిటీ పెట్టి ఉంటాడు. ఇక్కడ మన హీరో ఉండి 1 మంత్ అయిపోతుంది హీరోయిన్ కలిసి ఉండి ఉంటాడు, అసలుకి తనతో మాట్లాడి కూడా ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి డౌట్ వస్తుందన్నమాట. డౌట్ వచ్చి తను ఉండి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే అది పాజిటివ్ వస్తుంది. ఇంకా మన హీరో ఉండి చివరికి హీరోయిన్ని కలుస్తాడనమాట. కలిసి ఇక్కడ తను ఉండి వాళ్ళ డాడీ తనకి హీరోయిన్ని వదిలేయడానికి చెక్ ఇచ్చి ఉంటాడు, నీకు నచ్చినంత రాసుకోమని చెప్పేసి, నచ్చినంత డబ్బులు తీసుకోమని. కానీ తను ఉండి హీరోయిన్కి తెలియకుండా తన బ్యాగ్లో ఆ చెక్ పెడతాడనమాట. హీరోయిన్ ఉండి ఇంకా చివరికి ఆ చెక్ చూసి వాళ్ళ డాడీకి ఇస్తుంది. వాళ్ళ డాడీ ఉండి ఆ చెక్ చూసి ఇంకా ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి అనుకొని ఇంకా తన్ని ఇంగ్లాండ్కి పంపించాలని చెప్పేసి తను నుండి డిసైడ్ అవుతాడు. ఇక్కడనేమో హీరోయిన్ నుండి హీరోని కలిసి తను నుండి చెప్తుంది నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ హీరోయిన్ని మాటలు వినేసరికి హీరో ఉండి చెప్తూ ఉంటాడు, నేను ఏది ఏమైనా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను, నీకు నేను తోడుగా ఉంటానని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఇంకా హీరోయిన్ నుండి ఇంగ్లాండ్కి బయలుదేరుతూ ఉంటుంది. కానీ తను నుండి బయలుదేరకుండా తను నుండి కాక్లని కలవటానికి వెళ్తుంది. కాక్లా ఉండి తనని లీటా ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ తన్ని వదిలేస్తాడనమాట. ఎందుకంటే తనకి ఇష్టం లేకుండా తనని తనతో పాటు పెట్టుకోవడం తనకి ఇష్టం ఉండదు. తన నుండి లీటా ఇంటికాడ తన్ని వదిలేసి తన నుండి బయటనే వెయిట్ చేస్తూ ఉంటాడు. తను నైట్ మొత్తం కార్లోనే ఉండి ఉంటాడు. తను ఇక్కడనేమో వాళ్ళ డాడీకి తెలుస్తుంది తన కూతురు ఉండి తను ఇంగ్లాండ్కి వెళ్ళలేదని తెలిసేసరికి తనకు అర్థమవుతుంది అనమాట. తను ఉండి ఖచ్చితంగా కాక్లతోనే ఉండి ఉంటుందని చెప్పేసి తనకి అర్థమవుతుంది. ఇక్కడనేమో మన కాక్లో ఉండి చూస్తాడు. హీరోయిన్ నుండి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండడం చూసి ఇంకా తను అది చూసేసరికి ఇంకా తన్ని చాలా అంటే చాలాసేపు కిస్ చేస్తాడంట. కిస్ చేసేసి తను నుండి ఆ టాబ్లెట్ తను బయటికి తీస్తాడు. తను చివరికి తెలుస్తుంది అనమాట తనకి అది టాబ్లెట్ కాదు, అది క్యాండీ అని తెలుస్తుంది. ఇక్కడనేమో లీటా ఇంటికి కూడా వాళ్ళ డాడీ ఉండి మనుషులు పంపించుంటూ ఉంటాడు హీరోయిన్ని తీసుకొని రమ్మని చెప్పేసి. అది తెలిసేసరికి తను నుండి పారిపోవడం ట్రై చేస్తుంది. అది చూసిన కాక్లో ఉండి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. హెల్ప్ చేసే ప్రయత్నంలో మన హీరోయిన్ని కాపాడడం కోసం తను చాలా రిస్క్ చేస్తాడనమాట. అదంతా చూసేసరికి మన హీరోయిన్ నుండి రియలైజ్ అవుతుంది మన హీరోకి హీరోయిన్ పట్ల ఇంకా తన పుట్టబోయే పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉందో అని చెప్పేసి రియలైజ్ అయ్యి ఇంకా తన నుండి అబార్షన్ చేసుకోవద్దని చెప్పేసి తన నుండి డిసైడ్ అవుతుంది. ఇక్కడ తన నుండి డిసైడ్ అయి తనతో చెప్తుంది. అది వినేసరికి ఇంకా మన హీరో ఉండి మన హీరోయిన్ని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళ డాడీ నుంచి అని చెప్పేసి అనుకొని తన నుండి వాళ్ళ ఇంటికి పల్లెటూరుకి తీసుకొని వెళ్తాడనమాట. అక్కడ తీసుకొని వెళ్ళేసి వాళ్ళ సిస్టర్కి ఇంకా వాళ్ళ డాడీకి పరిచయం చేస్తాడు. వాళ్ళ డాడీ ఉండి వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారని అనుకొని వాళ్ళ డాడీ చాలా కోప్పడతాడు, తనని చాలా తిడతాడనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఇంకా తను ప్రెగ్నెంట్ అని తెలిస్తే
చాలా గొడవ చేస్తాడనుకోని ఇంకా మన హీరోని ఆ నుంచి హీరోయిన్‌ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. హీరో ఉండి వాళ్ళ డ్యాడీకి భయపడి తను ఇంట్లో నుంచి బయటకొస్తాడు. కానీ తనుండి ఆలోచిస్తాడు నేనిప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళానంటే హీరోయిన్ వాళ్ళ డ్యాడీ ఖచ్చితంగా హీరోయిన్‌ని తీసుకొని వెళ్ళిపోతాడని చెప్పేసి అర్థం చేసుకొని తనుండి ఇంకా తిరిగి వాళ్ళ డ్యాడీ ఇంటికి వెళ్తాడనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు హీరో వాళ్ళ డ్యాడీ ఉండి తనపై చాలా సీరియస్ అవుతాడు. కానీ తర్వాత ఇంకా యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఇక్కడ వాళ్ళుండి నైట్ ఒకటే రూమ్‌లో ఉండి ఉంటారు. మన హీరో ఉండి కరెంట్ పోవడం వల్ల తనుండి లైట్ పట్టుకొని ఉండి ఉంటాడు. ఇంకా తనని షర్ట్ లేకుండా చూసేసరికి మన హీరోయిన్ నుండి తన్నే చూస్తూ ఉంటుంది. అది గమనించిన మన హీరో ఉండి కావాలని తనకి క్లోజ్ అవుతూ ఉంటాడు. తను ఉండి ఇంకా మన హీరోయిన్ పక్కన లైట్ పెట్టి ఇంకా తను దూరంగా జరుగుతాడు. ఇక్కడ నైట్ ఉండి కరెంట్ పోయేసరికి మన హీరోయిన్ నుండి నిద్ర పోలేకపోతుంది. అది గమనించి మన హీరో ఉండి నైట్ అంతా మేలుకొని ఉండి తనకి గాలుపుతూ ఉంటాడనమాట. అది చూసేసరికి మార్నింగ్ మన హీరోయిన్ నిద్ర లేచి తను చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతుందనమాట మన హీరో విషయంలోన. ఇక్కడేమో మన హీరో వాళ్ళ డ్యాడీ ఉండి హీరోయిన్ డ్యాడీని కలవటానికి వెళ్తాడంట. వెళ్ళి ఇంకా వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ డ్యాడీ మాత్రం అసలుకి ఒప్పుకోడు మన హీరోయిన్ డ్యాడీ. ఏ బంధాన్నైనా సరే డబ్బులతో ముడిపెడుతూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ డ్యాడీని చాలా అవమానించి నుంచి పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత కాక్లతో ఉండి చెప్తూ ఉంటాడు కాక్ల డ్యాడీ హీరోయిన్తో వాళ్ళ డ్యాడీ ఉండి తన రిలేషన్ అంతా తను ఎండ్ చేసుకుంటున్నాడు కేవలం నీ వల్లే అని చెప్పేసి అంటాడనమాట. అది వినేసరికి మన కాక్లో ఉండి హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసి తనుండి ఇదంతా నా వల్లనే కదా అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది ఎంతో ఎమోషనల్గా నాకు మా డ్యాడీ కన్నా నా పిల్లలే నా పుట్టబోయే పిల్లలే నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా ఎమోషనల్గా అంటూ ఉంటుంది అనమాట. అదంతా వినేసరికి మన హీరో ఉండి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. తనకి ప్రపోజ్ చేస్తాడు. ఇంకా వాళ్ళు ఉండి ఆనే రిలేషన్షిప్లోకి వస్తారు రియల్గా రిలేషన్స్లోకి. ఇక్కడ తను రూమ్కి వచ్చిన తర్వాత మన హీరో ఉండి ఇంకా తనకి చాలా క్లోజ్ అవుతూ ఉంటాడు. తనకి కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. రియల్గా వాళ్ళు రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు రియల్గా కిస్ చేసుకోబోతూ ఉంటారు. కానీ అంతలోనే వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్తూ ఉంటుంది డ్యాడీకి తెలిసింది మీరు మ్యారేజ్ చేసుకోలేరని చెప్పేసి, అందుకే మిమ్మల్ని సపరేట్గా ఉండమని చెప్పాడు డ్యాడీ అని చెప్పేసి తన నుండి హీరోని తన రూమ్లోకి వచ్చి బయటికి పంపిస్తుంది అనమాట. ఇక్కడ హీరో ఇంకా హీరోయిన్ నుండి ఎవ్వరు లేని సమయంలో వాళ్ళిద్దరు ఉండి క్లోజ్ అవుతూ ఉంటారు. చాలా అంటే చాలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా చివరికి వాళ్ళు ఉండి పెళ్ళి కూడా చేసుకుంటారు. పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళు ఉండి ఇంకా సపరేట్ అవుతారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట. కానీ మన హీరో ఉండి చెప్తాడు నేను డబ్బులు సంపాదించాలి మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి తన నుండి డబ్బులు సంపాదించడం కోసం తనని వదిలేసి వెళ్తాడనమాట. నేను త్వరగానే తిరిగి వస్తాను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి తను చాలా జాగ్రత్తలు చెప్పి ఇంకా వెళ్తాడనమాట. ఇంకా తను వెళ్ళి డబ్బులు సంపాదించి తిరిగి వస్తున్న టైంలో తన ఫ్రెండ్ కలుస్తాడనమాట. తన ఫ్రెండ్ కలిసి తనకి హెల్ప్ అడుగుతాడు. ఇంకా మన హీరో కూడా కాక్లో ఉండి తను హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ తనకి హెల్ప్ చేసే ప్రయత్నంలో తనని పోలీసులు పట్టుకుంటారనమాట. ఇదంతా హీరోయిన్ వాళ్ళ డాడీ ప్లాన్ అని చెప్పేసి మన కాక్లకి తెలుస్తుంది. ఇంకా ఇక్కడేమో హీరోయిన్ వాళ్ళ డాడీ ఉండి హీరోయిన్ని తీసుకొని వెళ్తాడు. తను తీసుకొని వెళ్ళేసి మన హీరోకి వ్యతిరేకంగా తను ఉండి తనకి చెప్తాడు. ఇంకా మన హీరోయిన్ కూడా వాళ్ళ డాడీ మాటలు నమ్ముతుందనమాట. ఇక్కడ హీరో ఉండి జైలు నుంచి తప్పించుకొని మన హీరోయిన్ దగ్గరకు వచ్చి చెప్పడం ట్రై చేస్తాడు ఇలా మీ డాడీ చేస్తాడని చెప్పేసి. కానీ హీరోయిన్ అస్సలకి నమ్మదనమాట. వాళ్ళ డాడీ మాటలు పూర్తిగా నమ్మేస్తుందనమాట తను. ఇంకా వాళ్ళ డాడీ ఉండి తనకి అబార్షన్ కూడా చేయిస్తాడు. ఇంకా ఆ విషయం తెలిసేసరికి మన హీరో ఉండి చాలా అంటే చాలా అప్సెట్ అవుతాడు. ఇంకా తను డిప్రెషన్లోకి వెళ్ళేసి తను అక్కడ జైల్లోనే తను ఉండి సూసైడ్ చేసుకుంటాడు. ఇంకా తను సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసేసరికి తన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. అక్కడ కాక్లో ఉండి చెప్తూ ఉంటాడు నా ఆర్గన్స్ నేను డొనేట్ చేయాలనుకుంటున్నాను అమ్మాలనుకుంటున్నాను అని చెప్పేసి తను ఉండి చెప్తాడు. దీని ద్వారా మా ఫ్యామిలీ కన్నా ఫైనాన్షియల్లీ వాళ్ళు కొంచెం నిలబడగలుగుతారని చెప్పేసి తను ఉండి చెప్తాడు. ఇంకా తన ఆర్గన్స్ ఉండి తను అమ్ముతాడనమాట. ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి వాళ్ళ డాడీ బిజినెస్ మొత్తం చూసుకుంటూ ఉంటుంది. 7 years ఇలాగే గడిచిపోయి ఉంటాయి. మన హీరోయిన్ నుండి వాళ్ళ డాడీ బిజినెస్ పూర్తిగా చూసుకుంటూ ఉంటుంది. తను ఇండిపెండెంట్ అయి ఉంటుంది. ఇక్కడ మన హీరోయిన్ నుండి సడన్గా మన కాక్లోని చూస్తుందనమాట. సేమ్ ఆ అబ్బాయి కాక్లో లాగానే ఉండి ఉంటాడు. తన్ని చూసి తను నుండి షాక్ అవుతుంది. కాక్లో చనిపోయాడు కదా మరి తనెవరని చెప్పేసి అనుకుంటుంది. తను నాకు తెలిసి భ్రమ అనుకుంటున్నా. భ్రమ అనుకొని తను నుండి ఇంకా వెళ్తుంది. కానీ అనుకోకుండా తన యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయ్యేసరికి ఇంకా తనని ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఉండి తనని కాక్లో ఇంటికి తీసుకొని వస్తారు. ఇక్కడ తనకి స్పృహ వచ్చేసరికి అక్కడ ఫోన్ మోగుతుందనమాట. ఆ ఫోన్లో కాక్లో ఫ్రెండ్ ఉండి మన కాక్లో పేరెత్తి తను మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్కి అర్థమవుతుంది కాక్లో చనిపోలేడు తను బ్రతికే ఉన్నాడు నిజంగా తను కాక్లో ఇంట్లోనే ఉన్నానని చెప్పేసి తనకు అర్థమయ్యేసరికి తను ఉండి కాక్లోని కలవటానికి వెళ్తుంది. తను ఉండి అడుగుతుంది ఎందుకు నన్ను మోసం చేశావు ఎందుకు అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ కాక్లో ఉండి చెప్తూ ఉంటాడు నేను చనిపోయాను అనుకున్నావు కదా నా ఆర్గన్స్ నేను డొనేట్ చేశాను. నేను అమ్ముకున్న నా ఆర్గన్స్ని ఒక రిచ్ లేడీకి తన కొడుకుని కాపాడడం కోసం నా కిడ్నీ డొనేట్ చేశాను. దాని ద్వారా తను నాపై మీ డాడీ వేసిన కేసులన్నీ కొట్టేపించింది. ఇంకా నన్ను చదువుకోవడానికి అమెరికాకు పంపించింది. ఇంకా నేను అక్కడ
అక్కడ చదువుకొని నేను ఓన్గా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఇంత రిచ్ అయినని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు. ఇంకా తన నుండి ఇంకా మన హీరోయిన్ ఆ నుంచి పారిపోవడం ట్రై చేస్తుంది. తను ఆ నుంచి పారిపోతుంది. ఇక్కడ నైట్ ఉండి తను ఒక పార్టీకి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్ టైన్ ఉండి తనకి ప్రపోజ్ చేస్తాడనమాట. ఇదంతా దూరంకించి మన హీరో కూడా చూస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్తో వచ్చి ఉంటాడు. ఇంకా అదంతా చూసి తను చాలా జెల్సీ ఫీల్ అవుతాడనమాట. ఎందుకంటే తన విషయంలో తనకి ఫీలింగ్స్ ఇంకా ఉండి ఉంటాయి. సో తను చాలా జెల్సీ ఫీల్ అవుతాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి కాక్లో రూమ్కి వెళ్ళేసి తన నుండి మన హీరోకి వ్యతిరేకంగా ఏమైనా డాక్యుమెంట్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి తన నుండి వెతుకుతూ ఉంటుంది. కానీ అదే టైంకి మన కాక్లో ఎంట్రీ ఇస్తాడనమాట. మన కాక్లను చూసి తను పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ కాక్లో ఉండి తనకి కొన్ని ఫ్లవర్స్ గిఫ్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఫ్లవర్స్తో తనకి ఎలర్జీ ఉండి ఉంటుంది. ఇంకా తను హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ తను హాస్పిటల్ ఉండి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. కాక్లో నన్ను ఇప్పుడే కాదు ప్రతిసారి నన్ను హర్ట్ చేయడానికి ట్రై చేశాడు. నేను బాధపడుతుంటే తను హ్యాపీగా ఫీల్ అయ్యాడని చెప్పేసి తను నుండి అనుకుంటూ ఉంటుందన్నమాట. తను నన్ను బాధ పెట్టడానికి చూశాడు ప్రతిసారి అని చెప్పేసి తను నుండి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో కాక్లో ఉండి తను మన హీరోయిన్ని హ్యాపీగా ఉండొద్దని చెప్పేసి తన నుండి డిసైడ్ అవుతాడనమాట. తన హ్యాపీనెస్ మొత్తం దూరం చేసేయాలని చెప్పేసి తన నుండి ఇంకా తన బాయ్ ఫ్రెండ్ టైన్కి తన సిస్టర్ని పరిచయం చేస్తాడనమాట. ఇక్కడ మన కాక్లో ప్లాన్స్ అన్నీ తెలిసిన మన హీరోయిన్ నుండి మన కాక్లా ఇంట్లో మేడ్గా జాయిన్ అవుతుంది. ఇక్కడ తన నుండి అనుకుంటూ ఉంటుంది, ఇంత బిజీ పర్సన్ ఉండి వాళ్ళ ఇంట్లో మేడ్ని ఎవరైనా గమనిస్తారా అని చెప్పేసి తన నుండి అనుకుంటుంది. కాక్లో ఉండి తనని గమనించలే అని చెప్పేసి ఇంకా తన ప్లాన్స్ ఏవో తెలుసుకోవచ్చు అని చెప్పేసి తను మేడ్గా జాయిన్ అవుతుంది. కానీ మన కాక్లో ఉండి తనని గమనిస్తాడనమాట. గమనించి తను మేడ్గా మా ఇంట్లో పనిచేస్తుంది, నా సీక్రెట్స్ తెలుసుకోవాలని చెప్పేసి అన్నీ ఇంకా తన నుండి అందరికీ చెప్తాడనమాట. వాళ్ళ ఫ్యామిలీ పరువు మొత్తం తీసేస్తాడు తను. ఇంకా తను ఇలా చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. తను ఇక్కడ ఒక రోజు ఉండి మన కాక్లో ఉండి మన హీరోయిన్ పర్స్ చూస్తాడనమాట. అందులో తన మదర్తో తను దిగిన ఫోటో ఉండి ఉంటుంది. ఇంకా మన కాక్లా పిక్చర్ కూడా ఉండి ఉంటుంది. ఇంకా తను అది చూసేసరికి తను రియలైజ్ అవుతాడు హీరోయిన్ నుండి తనని నిజంగా ప్రేమించిందని చెప్పేసి తను నుండి రియలైజ్ అయ్యి తను చేసిన ప్రతి పనికి తను చాలా అంటే చాలా ఫీల్ అవుతాడు. తను ఫీల్ అయ్యి హీరోయిన్ కలుస్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ నుండి తనని డైవర్స్ అడుగుతుందనమాట. ఇక్కడ మన కాక్లో ఉండి ఇవ్వడానికి ఒప్పుకోడు. ఇంకా తనపై కోపాన్ని తన గర్ల్ ఫ్రెండ్పై తీర్చుకోవాలని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్తో ఫైట్ చేస్తుంది. అది చూసిన మన హీరో నుండి ఆపడానికి ట్రై చేస్తాడు. ఇంకా తనపై కోపాన్ని తను తీర్చుకోవడానికి తనను కూడా కొడుతుందనమాట. ఇంకా ఇదంతా దూరంకించి మన హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ చూసి తన నుండి షాక్ అవుతాడు. మన హీరోయిన్ ఇంత కోపంగా ఎందుకుందని చెప్పేసి ఇంకా చివరికి మన కాక్లో ఉండి మన హీరోయిన్కి నిజం చెప్తాడనమాట. తన నుండి తనని ఒప్పిస్తాడనమాట. మీ డాడీ వల్లే మన పుట్టబోయే పిల్లల్ని దూరం చేసుకున్నాం మనము, మీ డాడీ వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి వాళ్ళ డాడీ గురించి మొత్తం చెప్తాడు. హీరోయిన్కి అర్థమయ్యేలా చెప్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది. వాళ్ళ డాడీని కలిసి తన నుండి చెప్తుంది, ఎందుకు మీరు ఇలా చేశారని చెప్పేసి, నన్ను కాక్లోని ఎందుకు విడదీయాలని చూసారని చెప్పేసి అడుగుతుంది. ఇంకా వాళ్ళ డాడీ ఉండి చివరికి నిజం ఒప్పుకుంటాడనమాట. కానీ నాకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, నువ్వు కాక్లోని పెళ్లి చేసుకోవచ్చు, ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ కన్నా కాక్లోనే చాలా రిచ్ అని చెప్పేసి చెప్తాడు. ఇంకా అది వినేసరికి మన హీరోయిన్ చాలా బాధపడుతుంది అనమాట. మీకు డబ్బులే కావాలా, నా ఎమోషన్స్తో పని లేదా మీకు అని చెప్పేసి తను చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇక్కడేమో కాక్లో ఉండి హీరోయిన్ కలిసి చెప్తాడు, నీకు విడాకులు కావాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, నా ఇంటికి షిఫ్ట్ అవ్వాలి, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే 1 month నేను నీకు విడాకులు ఇస్తానని చెప్పేసి తన నుండి చెప్తాడు. ఇంకా మన హీరో నుండి విడాకుల కోసం తన ఇంటికి షిఫ్ట్ అవుతుంది. తను మన హీరో ఏం చెప్తే అది చేస్తుంది అనమాట. ఇంకా చివరికి మన హీరో ఉండి హీరోయిన్ని బయటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ మన హీరోయిన్ చాలా డ్రింక్ చేస్తుంది. ఇంకా తను డ్రింక్ చేయడం వల్ల మన హీరో ఉండి తనని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అవుతారంట. అక్కడ మన హీరో ఉండి హీరోయిన్ని కిస్ చేస్తాడు. ఇదంతా మన హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ చూసి తను చాలా బాధపడుతుంది అనమాట. ఇక్కడ మన హీరోయిన్ నుండి మన కాక్లను అంతా క్లోజ్గా చూసేసరికి ఇంకా తను ఉండి ఆ నుంచి లేచి తను కాక్లా ఆపుతున్నా కానీ వినకుండా తను వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇక్కడ తన వెంటనే మన కాక్లా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండి ఉంటుంది. తనని డిస్టర్బ్ చేయడం కోసం తను బాగా హారన్ కొడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ హారన్ చప్పుడుకి ఇంకా తను డ్రంక్ చేసి ఉండడం వల్ల తను చాలా డిస్టర్బ్ అయ్యి ఇంకా తన యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ తను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా కాక్లో ఉండి తనని హ్యాపీ చేయడం కోసం తనకి డైవర్స్ ఇస్తాడనమాట. ఇందులో నువ్వు ఎప్పుడైతే సిగ్నేచర్ చేసావో మన ఇద్దరికి విడాకులు అయిపోయినట్టు అని చెప్పేసి తను ఇంకా నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కూడా తెలుస్తుంది మన హీరో ఇంకా హీరోయిన్ పెళ్లి చేసుకున్నారని చెప్పేసి. తెలిసేసరికి తను చాలా అప్సెట్ అవుతాడు. ఇక్కడనేమో మన కాక్లా గర్ల్ ఫ్రెండ్ కూడా మన కాక్లను వదిలేసి వెళ్ళిపోతుంది. మన హీరోకి తనకన్నా
మన హీరోయిన్ అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి తను రియలైజ్ అయ్యి తను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక్కడనేమో మన హీరోయిన్ కూడా రియలైజ్ అయ్యి ఇంకా మన హీరో దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి తను ఉండి చెప్తూ ఉంటుంది, నేను నీకోసం వెయిట్ చేస్తాను, నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ మన హీరో చెప్తూ ఉంటాడు, నాకు నువ్వంటే అస్సలకి ఇష్టం లేదని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడనమాట. ఇదంతా జరిగేసరికి మన హీరో మనసు విరిగిపోయి ఉంటుంది. తను ఉండి మన హీరోయిన్పై చాలా కోపంగా ఉండి ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, నీ కోపం తీరేంత వరకు నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు చెప్పేంత వరకు నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోనని చెప్పేసి తను ఉండి చెప్తుంది. ఇక్కడ తను షవర్ తీసుకుంటున్న టైంలో అనుకోకుండా వాటర్ ఆగిపోతాయి అనమాట. ఇంకా అది చెక్ చేయడానికి కోసం కాక్లో ఉండి ఆడికి వస్తాడు. కాక్లో ఉండి ఆడికి వచ్చేసరికి ఇంకా తనని ఎంత దూరం చేద్దాం అనుకున్నా కానీ తనని ప్రేమించి ఉండి ఉంటాడు కదా, తన పట్ల ఫీలింగ్స్ ఉండి ఉంటాయి. ఇంకా తన ఫీలింగ్స్ బయటికి వస్తాయన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు ఆడ చాలా క్లోజ్ అవుతూ ఉంటారు. కానీ మన హీరోయిన్ చేతికి తన బాయ్ ఫ్రెండ్ పెట్టిన రింగ్ చూసి తను మళ్ళీ అప్సెట్ అవుతాడు, ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తనపై చాలా ఇంకా కోపం పెంచుకుంటాడనమాట. అదంతా చూసేసరికి ఇంకా మన హీరోయిన్ నుండి ఇంకా తను నన్ను క్షమించాడు అనుకొని ఇంకా నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తనపై కోపం పెంచుకొని తను మారడని చెప్పేసి ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మన హీరో ఉండి తన వెంట వచ్చి తను ఉండి చెప్తూ ఉంటాడు, సరే నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ని కలపాలని చెప్పేసి తను ఉండి చెప్తాడనమాట. ఇంకా చివరికి మన హీరోయిన్ నుండి ఒప్పుకుంటుంది. ఇంకా తనని ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ని కలుపుతుంది అనమాట. ఒకసారి లాస్ట్ కలుమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ఉండి తనని కలుస్తుంది కాక్లా ఉండి తనకి చెప్తాడు, నాకు నీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నాకు నువ్వు అంటే ఇష్టమే, కానీ నీకన్నా నాకు హీరోయిన్ అంటే చాలా ఇష్టం, నేను తనని చాలా ప్రేమించాను, ఇంకా తనని మర్చిపోలేకపోతున్నానని చెప్పేసి తనకి బ్రేకప్ చెప్తాడనమాట అక్కడ. ఇంకా ఆ నుంచి వచ్చేసి మన హీరో ఉండి హీరోయిన్ కలిసి తను ఉండి తనకి ప్రపోజ్ చేస్తాడు. కానీ మన హీరోయిన్ ఉండి అనుకుంటూ ఉంటుంది, తను ఇంతకు ముందుకే తన గర్ల్ ఫ్రెండ్ని ప్రపోజ్ చేసి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నాడు, ఇంకా తను నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నాడు అని చెప్పేసి తను చాలా బాధపడి తనను వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడేమో వాళ్ళ డాడీ కంపెనీ అనేది బ్యాంక్ కరప్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళ పరిస్థితి అనేది చాలా దారుణంగా అయిపోతుంది. ఇంకా అది చూసేసరికి హీరోయిన్ ఉండి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి తన నుండి బ్రేకప్ చెప్పుకుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తనకి ఇచ్చిన రింగ్ తనకి తిరిగి ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడనేమో మన హీరో ఉండి ఇంకా వాళ్ళ డాడీ కంపెనీ కొనుక్కొని వాళ్ళ డాడీని తన కంపెనీ నుంచి తీసేస్తాడు. ఇక్కడ హీరోయిన్కి చెప్పడానికి మళ్ళీ ట్రై చేస్తాడు, నాకు నువ్వంటేనే ఇష్టం అని చెప్పేసి. కానీ తను ఒప్పుకోదనమాట. అయినా కానీ తను పట్టుపడి మరీ తన్ని ఒప్పిస్తాడు. తన నుండి చెప్తూ ఉంటాడు, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానని చెప్పేసి తన నుండి ఒప్పిస్తాడనమాట. చివరికి మన హీరోయిన్ నుండి రియలైజ్ అవుతుంది, తను నిజంగా తన్ని చాలా ప్రేమిస్తున్నాడు చెప్పేసి రియలైజ్ అవుతుంది అనమాట. ఇక్కడేమో కాక్లో ఉండి తను కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడనమాట, ప్రేమ ద్వేషం రెండు ఒకటే దగ్గర ఉండలేవని చెప్పేసి. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తున్నప్పుడు తన పట్ల ఎలాంటి ద్వేషం అనేది మనం తన పట్ల పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నా ఆ ప్రేమ అనేది ద్వేషంగా మారిపోతుందనమాట. సో రియల్ లైఫ్లో కూడా 100% ఇలాగే జరుగుతుంది. ఎంతమంది నా మాటతో అంగీకరిస్తారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మన హీరో ఉండి ఇంకా అది రియలైజ్ అయ్యి ఇంకా వాళ్ళ డాడీ పట్ల తన ద్వేషాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి తనకి సారీ చెప్తాడు. ఇంకా వాళ్ళు అందరూ కలిసి ఒక మంచి ఫ్యామిలీగా ఏర్పడాలని చెప్పేసి తను ఉండి కోరుకుంటాడు. వాళ్ళ డాడీ కూడా చివరికి యాక్సెప్ట్ చేస్తాడు మన హీరో ఇంకా హీరోయిన్ పెళ్ళికి. ఇక్కడ వాళ్ళు ఉండి చివరికి పెళ్లి చేసుకుంటారు. ఎంతో హ్యాపీగా ఉండి ఉంటారనమాట. ఇక్కడ వాళ్ళు రియల్గా ఇంకా అందరి ముందు పెళ్లి చేసుకుంటారు ఎంతో హ్యాపీగా. ఇంకా చివరికి వాళ్ళు ఉండి హనీమూన్కి వెళ్తారు. వాళ్ళు ఒక్క క్షణం అన్నీ మర్చిపోతారనమాట. వాళ్ళు ఇద్దరి ప్రపంచంలో ఉన్నట్టుగా వాళ్ళు ఉండి అనుకుంటూ ఉంటారు. వాళ్ళ హనీమూన్ని చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంత హ్యాపీ మూమెంట్లో మన ఈ డ్రామా కూడా ఎండ్ అవుతుంది. సో మీకు ఈ డ్రామా ఎలా అనిపించింది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రేమ ద్వేషం రెండు ఒకటే దగ్గర ఉండగలుగుతాయా లేవా అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రేమ ద్వేషం అనేది ఖచ్చితంగా ఒకటే దగ్గర ఉండలేవు, ఇది నా అభిప్రాయం. ఎంతమంది ఏకీభవిస్తారు అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డ్రామా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ డ్రామాతో మళ్ళీ కలుద్దాం.